గైస్, వెల్కమ్ టు మీ సమ్మర్ జాన్స్ ఎంటర్టైన్మెంట్. ఈరోజు అయితే మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే మీమ్ రియాక్షన్. మనకైతే పెద్ద ఆఫీసర్ల నుంచి మీమ్స్ వచ్చినాయి. ఆ మీమ్స్ ఇప్పుడు పరిశీలించి దానికి మనం రియాక్ట్ అవ్వబోతున్నాం. మీరు కూడా రెడీగా ఉండండి. ఏతులు పడ్డ చాలు కానీ ఇంటర్ ఎడిటర్. ఓ మనమే ఎడిటర్, సారీ బ్రో, వేస్తా చూసుకోండి. ఇది దేని గురించి అనుకుంటున్నా ఎప్పుడు ఇది ఇక్కడ ఏమైతుంది అనుకుంటున్నా ఎప్పుడు సౌండ్ ఇది హెలికాప్టర్ వచ్చింది. లెట్స్ సీ ఏం వచ్చిందో చూద్దాం. ఎందుకు ఇట్లా వేస్తారు నాకు అర్థం కాదు. ఇంత మేకప్ కొట్టుకొని ఏతులు ఇన్స్టాగ్రామ్ లా ప్రతి రీల్ తీస్తాడు ఇంతే భయ. ఇంకా ఎవరు అమ్ములుడు ఇంత అందరూ ఆడవాళ్ళు అంత ఇదే బ్యాచ్ అను ఒకసారి ఆడు ముక్కు చెంపలేసుకో ముక్కు చెంప. ఈడు వచ్చిన ప్రతిసారి షాక్ ఏమో కానీ షేకే పోతున్నాం. ప్రతిసారి షాక్ అంటే ఆడనా మగనా తేడానా ఏది తెలుసులే భయ. ఈడు ఏంది షాక్ అని షేక్ ఆడిస్తుండు ప్రతిసారి. ఇట్లాంటి వాళ్ళని చూస్తే ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేయబుద్ది అవుతుంది నాకైతే. ఇప్పుడే అంటే అన్నంటాం అన్నీ జరుగుతాయి అట్లా చేయొద్దురా, పాపాలు తాకుతాయి. మళ్ళీ మా ఫాలోవర్స్ హట్ అవుతారు. అంటే ఉన్నదే వేయమంది అనుకో. మన లెవెల్ మనకు ఉండాలి, యాటిట్యూడ్ ఉండాలి. యాటిట్యూడ్ ఎస్. నెక్స్ట్ అవ్వట్లేదు, అందుకే లాక్ సెట్ మార్చమని చెప్పాను కదా. క్లాస్ ఎందుకు పట్టుకో. అబ్బా రావట్లేదే. నీ మొక్క నువ్వేం చేయగలరా తమ్ముడు. చూడు రావట్లేదు. సరే ఒకసారి నువ్వు ట్రై చేయి. ఇది ఫ్లాష్ పట్టుకొని విధానం. ఇదెక్కడ మాసరా మామ పాపం ఆడు ఈమె ఎగ్గరేసి పట్టుకుండు. ఆయన ఇట్లా చెప్తుంది, ఇట్లా తేడా వస్తుంది చెప్పు, నాకు అర్థం కాదు. ఇట్లా చెప్తే వస్తుంది. నువ్వు ఫస్ట్ అవుట్ అవుతుంది ఫ్రేమ్ దగ్గర కాదు. ఈ తమ్ముళ్ళ బతుకులంతా నువ్వు ఇంతేనారా అంటే నేను అన్నను కాబట్టి నేను సేఫ్, నువ్వు తమ్ముడివి, నువ్వే మీ అక్క చేతిలో బలి. పాప ఇంత కష్టపడి ఆడు లాకు తీస్తే ఫ్లాష్ ఇట్లా పట్టుకోవాలి. ఫ్లాష్ అందుకని అంటారు ఉమెన్. ఏమంటారు? ఉమెన్ కాదురా ఉమెన్, అది ఉమెన్ కాదురా ఉమెన్. ఈయనకి నేను ఇంగ్లీష్ క్లాస్ చెప్పాల్సి వస్తుంది. ఇటు స్కూల్కి ఏం చదువుకుంటున్నా నాకైతే అర్థమవుతలే. నేను స్కూల్కి వస్తాను అనుకుంటున్నాను. ఇలాంటి బక్రాగాలను పెట్టుకొని వీడియో తీయడం నా తప్పు, నేను చేసిన తప్పు అది. వద్దులే. నెక్స్ట్ ఏవండి ఇక్కడ దాకా కొంచెం లిఫ్ట్ ఇవ్వరా. నేను మా ఆవిడ తప్ప ఎవరిని ఎక్కించుకున్నాను నా బండి. అవునా, ఓకే. ఆగండి, ఇప్పుడు ఎక్కండి. ఇందాక ఎక్కించుకొని అన్నారు. ఇందాక మా ఆవిడ లైన్ లో ఉంది, ఇప్పుడు మీ వెనకుంది. బిడ్డ బలి బాగుపడే సచ్చిండ్రా. అందుకనే ఎక్స్ట్రా పడద్దు. సో డోంట్ మ్యారీ, బీ హ్యాపీ అనరా. బీ హ్యాపీ. బిడ్డ భయపడ్డాడు, దడుచుకుండు. ఇన్ని
భయపడ్డాడు వీడు. పడ్డాడు. వీడైతే అయిపోయాడు డైరెక్ట్. వీడు నన్ను కూడా తంతడా ఇంతగా బక్కోండి ఏ గాలి ఎగిరిపోతానా అని. తుఫాన్ వచ్చిందా ఏమొచ్చింది ఎగిరిపోయి? ఆడు ఈయన దంతం కాబట్టి ఆడు కూడా భయపడ్డాడు రా. ఇప్పుడు చూడండి ఎంత ఎంత మంచిగా పాంప్లెట్ ఎంత మంచిగా తీసుకుంటా. ఆడు భయపడి పోతూనే ఉండు ఈడు ఏడాదంతనా అని. ఈయనైతే అవుట్ అవుతాడు పోతూనే ఏ టెన్షన్లో ఏం పడ్డాడో కానీ పాపం వీడిని దండెంబడి ఇన్ని కూడా తంతాడేమో అని ఎగిరిపోతున్నాడు. ఫోన్లో మాట్లాడేటోడు కూడా భయపడ్డాడు. ఆడు ఎందుకు ఆడు ఎట్లా భయపడ్డాడు? నువ్వే ఆడుంటే ఏం చేస్తాను చెప్పురా. సైలెంట్ వెనకలికి వెళ్ళిపోయాడు. ఆడు మళ్ళా అంటాడు కదా ఎట్లా పోయినా పోతే ఇచ్చేటప్పుడు పాంప్లెంట్ తీసుకుపోతా. ఈడైతే అడుగుడు పైసలు లేవు. గిట్లా గిట్లా డోళ్ళతోటి కిందకనే వీడియోలు చేయదంటారు. నువ్వు ఆ ప్లేస్ ఉంటే ఏం చేసేటండి? నేను మన ఎట్లుంటది మినిమం ఈ లెవెల్ లేకుంటే కాళ్ళ లెవెల్. అంకులు ఆటగాడేగా మంచి మంచి ఆటగాడే. ఇట్టయితే కష్టమే భయ్యా. అంకుల్ బి లైక్ పిల్లలు రా మీరు, చిన్న పిల్లలు రా మీరు. స్మాల్ మనోడు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ నెక్స్ట్ టైం నుంచి ఏం చెప్పాలనుకున్నా ఇంగ్లీష్లో చెప్పాను. ఇంగ్లీష్ కొంచెం కామెడీ జనరేట్ అవుతాయి ఏం ఫ్రెండ్స్, అంతేగా ఇంగ్లీష్ చెప్పాలి సార్. నెక్స్ట్ పెళ్లి చేసినట్టు నా చెప్పుతో కొట్టుకోవాలి. నిజంగానే కొంచెం అడుగుతున్నాను మమ్మీ, పెళ్లికి ముందు ఏమన్నా వీళ్ళు బయటికి వెళ్తారంటే ఇప్పుడు వద్దే మొగ్గు పెళ్లి అయితే నీ మొగ్గు నేను బయట తీసుకెళ్తాడు అన్నావు. వీడు పొద్దు నుంచి ల్యాప్టాప్ తోనే ఉంటాడు. వీడు నా దగ్గర పాపం చెప్పాడు. ఇంకా పాపం అని తెలుగు రాదురా కష్టపడి ఆలోచన చెప్పాను వీడి కాదా அப்படின்னு சொல்லி కృష్ణానికి ఎంత మంచి కవర్ చేస్తుందో. నువ్వు కష్టపడుతున్నా అని చెప్తున్నావు మా అమ్మగారికి, కానీ ఆమె ఏం చేస్తుంది వాళ్ళ అమ్మతో తిడుతుంది దాని గురించి. అన్నకు తెలుగు రాదు. అన్నకి తమిళ్, అన్న తమిళ్. ఏ యూ ఇంగ్లీష్ మాట్లాడు. సే వాట్ హ్యాపెన్ దేర్. He's not coming English. Not coming English. Nice English. English not coming. Telugu. Oh, Telugu. Okay, something not coming. Okay. ఇంకా லேப்டாப்ல வேலை செஞ்சுட்டு இருக்கேன்னா சொல்றேன் அம்மா கிட்ட. லேப்டாப்ல ஒர்க் చేస్తున్నా హోమ్ ఆఫీస్ లో. ఎందుకంత సీరియస్ మాట్లాడదా? తెలుగే అంతగా అంటుంది. నువ్వు అప్పుడప్పుడు కెమెరా చూడరా బిడ్డ, ఎందుకంటే దీన్నే ముఖంలా పెట్టుకొని చూస్తావు, నాకు అర్థం కాదు. ఈ మగోళ్ళకంత ఏం రోగం వచ్చింది భయ? ఉన్న మగోళ్ళు మొత్తం ఆడోళ్ళలాగా తయారవుతారు. నువ్వు కూడా తయారవుతావు. ఇంగ్లీష్ మర్చిపో, గట్టి మాట్లాడరా కొంచెం సౌండ్ గట్టిగా. ఇంకా ఇప్పుడు ఎట్లా ఈ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఈ మొత్తం మగజాతి మొత్తం ఆడజాతి అవుతుంది. నువ్వు మళ్ళీ వెనకాలకి ఇట్లాంటి ఉంటే మనం కట్ చేసి పడగొట్టు. మనమే ఎడిటర్ అని తెలియదు బిడ్డకి. ఏం బ్రో అటోస్, ఏం బ్రో సీరియస్ చూస్తుంది. ఇంగ్లీష్ టాక్.
ఆడు మగోడని తెలుసు 2%. అది కాదు, ఆడు మగోడని తెలుసు, ఈడు మగోడే. Yes. మన్నెందుకు మాడగాలని చేస్తారు వీళ్ళు? For me, no. ఫర్ యూ నాట్. సౌండ్ గట్టి మాట్లాడతాం. ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ నాకు వీళ్ళని చూస్తుంటే డిలీట్ చేయబుద్ది అవుతుంది. Do. వాట్ Instagram. వాట్ ఇన్స్టాగ్రామ్ వాట్? Delete. డిలీట్ ఇట్. ఓకే, ఐ విల్ డిలీట్ దార్. ఈ రోజు చండు బొమ్మతో చాక్లెట్ చేద్దామని చెప్పి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. సో చూద్దాం చాక్లెట్ అవుతుందో లేదో అనేది. చాలా మంది కామెంట్ చేశారు చండు బొమ్మతో చేయండి అక్క అని చెప్పేసి. చాలా క్రియేటివిటీగా ఉంది కదా అని చెప్పి ట్రై చేస్తున్నా. సో చూద్దాం. తిన్న నోట్ల మామూలు వండదు అట్లా, అది పరిస్థితి. తింటావారా? చేసేద్దాం ఎక్స్పెరిమెంట్ లో మనం కింగ్లం. ఫస్ట్ పాన్ పెట్టేసుకొని జండు బామ్ వేస్తాను. జండు బామ్ వేయడంతోనే పగులు రావడం స్టార్ట్ అయింది. తర్వాత దీనిలో కొంచెం షుగర్ అలానే వాటర్ యాడ్ చేస్తాను. వాటర్ వేయడంతోనే మొత్తం మెల్ట్ అయిపోయింది. లాస్ట్ లో బేకింగ్ సోడా యాడ్ చేశాను. బేకింగ్ సోడా యాడ్ చేసినాక కలర్ చూడండి మొత్తం రెడ్ కలర్ లోకి మారిపోయింది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్ లోకి తీసేసుకున్నాను. తీసుకున్న 1 minute ఇది ఇట్లుంది, ఇదేదో తేడా కొడతలే భయ్యా. నా తేడా కొడుతుంది సీనా. ఇది స్టిక్కీగా అవడం స్టార్ట్ అయింది. ఇలా ఒక 5 minutes కి మొత్తం డ్రైగా అయిపోయింది. ఎక్కువ టైం ఏం పట్టలేదు. సో జండు బొమ్మతో చాక్లెట్ అనేది ఇలా వచ్చింది. నెక్స్ట్ ఏ ఐటెంతో చాక్లెట్ చేయాలో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రై చేస్తారా? No. చెప్పు మాట మమ్మీకి. 1%. వాట్ 1%? ఇప్పుడు ఆ జెండు బామ్కి నువ్వు ఎంత రేటింగ్ ఇస్తావు చెప్పు. నువ్వు తింటావా? 1. పాపం ఆడ ఆంటీ కష్టపడి ఇంత కష్టపడి చేస్తే నువ్వు 1% ఇస్తావా? Yes. కొంచెం చూసి మంచిగా జెండు బామ్తో చాక్లెట్ తింటే మామూలు మండిపోదు. Water. ఇటు యాక్టింగ్ చేయమంటే ఓవర్ యాక్టింగ్ చేస్తాడు ఇటు. I know Telugu. చెప్ యు నో. ఓకే సే హౌ మచ్ రేటింగ్ యు ఆర్ గివింగ్ టు? 1. ఓన్లీ 1? Yes. ఐఎమ్ గివింగ్ 4 బికాజ్ సారీ నేను తెలుగు. నేనైతే 4 ఇస్తున్నా. పాపం కష్టపడి చేసింది ఏదైతే ఏంది, కానీ తిన్నోనికి బలి కాబట్టి 3 ఇద్దాం పట్టు. 3 ఇది ఓన్లీ ఎక్స్పెరిమెంట్ మాత్రమే, అస్సలు తినకూడదు. ఓకేనా? కాదు, చేసినంత తర్వాత లాస్ట్ Experiment. తినకండి అని చెప్తుంది. మా వాడు తిందామని ప్లాన్లు ఉంటే నేను చేసిస్తా. No. యూ హ్యావ్ టు ఈట్. నువ్వు ఈటాలే. నువ్వు ఈటకపోతే నేను నోట్లో పుట్టుతా. ఓకే, యూ నో వాట్ ఐ మీన్, దట్ జెండు బామ్ పుల్ల తినాలి. నువ్వు చేసిస్తా. I will do it. వీడు నన్నే బలి చేశాడు లాస్ట్. అయిపోయింది Yes. వీడియో అయిపోయింది. Yes. చెప్పు లాస్ట్. ఈరోజు ఎంత ఫ్రెండ్స్, మళ్ళీ part 2 కావాలంటే కామెంట్లో చెప్పండి. yes, అండ్ డోంట్ ఫర్గెట్ టు like, share and subscribe. నేను నేను పరిచయం చేయడం మర్చిపోయినాగా. హీఈ్ మై ఏమన్నారు, ఎవరు నువ్వు? బ్రదర్ కాదురా, బామ్మర్దిరా. బామ్మది ఏదో ఒకటి పెట్టు. బామ్మర్ది. హీఈ్ మిస్టర్ టిల్లు. yes, డీజే టిల్లు. not like this. నా దస్ ఏంది ఇంగ్లీష్? బెస్ట్, వరస్ట్, మైండ్ బ్లోయింగ్. వచ్చే వీడియోలో కలుసుకుందాం. సో అంతవరకు Bye.